హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరికీ కూడా ఎవరికైతే రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు లేవో అలాంటి వాళ్ళందరికీ కూడా శుభార్త చెప్పింది. అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డులో చిన్నపిల్లల్ని యాడ్ చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ ద్వారా ఎవరినైతే తొలగించాలనుకుంటున్నారో రేషన్ కార్డులో, సో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి. రేషన్ కార్డుకి సంబంధించి 7 సర్వీసులను అయితే స్టార్ట్ చేసిందండి. కొత్త రేషన్ కార్డులతో సహా 6 సర్వీసులు అయితే అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క 6 సర్వీసుల ద్వారా రేషన్ కార్డుకి సంబంధిత అన్ని సేవలు కూడా చేసుకోవచ్చండి. గ్రామ వార్డు సచివాలయాల నుంచి అయితే మీరైతే ఈ యొక్క సేవలు అయితే పొందొచ్చండి. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినట్లయితే కనుక మీరైతే కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్కి సంబంధించి కూడా మీరైతే ఎవరినైనా చిన్నపిల్లల్ని యాడ్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరినైనా తొలగించాలన్నా కూడా తొలగించొచ్చండి. తొలగించడం ఎందుకంటే చాలా వరకు కొత్తగా పెళ్ళైన వారు సో ఆల్రెడీ ఉన్నటువంటి కుటుంబంలోంచి స్ప్లిట్ ఆప్షన్ ద్వారా బయటికి రావాలి. దాని తర్వాత మళ్ళీ సపరేట్‌గా ఇద్దరు కూడా ఒక రేషన్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా వారికైతే ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ తొలగించడం అయితే ఉపయోగపడుతది. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గనుక అలాంటి వాళ్ళందరూ కూడా యాడ్ చేసుకోవచ్చండి. తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ఏలిముద్ర థంబ్స్ అయితే వేసుకొని తీసుకోండి. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా చిన్నపిల్లల్ని యాడ్ చేస్తారండి రేషన్ కార్డ్‌లో. సో ఇప్పటిదాకా తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలుంటే పిల్లలు, ఇక ఎవరైతే కొత్తగా పుట్టుంటారో ఆధార్ కార్డ్ ఎవరికైతే వచ్చుంటదో చిన్నపిల్లలకి, అలాంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులో అయితే అవకాశం అయితే కల్పిస్తారండి. యాడ్ చేసిన వెంటనే కూడా తర్వాత నెల నుంచి కూడా 5 కేజీల బియ్యం అయితే వారికి కూడా వస్తది. ఇక రేషన్ కూడా పొందొచ్చండి. ఈ విధంగా రేషన్ కార్డ్‌కి సంబంధించి స్ప్లిట్ ఆప్షన్ అయితే పనిచేస్తదండి. ఇక రాష్ట్రంలో స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించుకోవాలని చాలామంది చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్‌ని మీరు కలిసినట్లయితే గనక సో పోర్టల్ ద్వారా మనకి అప్లోడ్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయండి. ఎవరైతే రేషన్ కార్డ్‌లో ఉంటారో అందరి ఆధార్ కార్డ్స్, అదేవిధంగా ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే మీ యొక్క పిల్లవాడిని యాడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, లేదంటే గనక మీ యొక్క పాపని యాడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వారికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా తీసేయాలంటే గనక దానికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఆ యొక్క ఉపయోగించకుండా అయన్నీ కూడా మీకైతే తీసేయడం అయితే జరుగుతది. అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు చేసుకుంటూ అయితే ఉండాలండి. ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నారో, ఏ సచివాలయం పరిధిలో ఉన్నారో సచివాలయం ప్లస్ అయితే వారైతే చెప్తారండి. సో దాని ప్రకారం మీరైతే కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవడం, అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించుకోవడం అనేది చేయడం అయితే జరుగుతది. సో ఈ విధంగా ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క 6 రకాల సర్వీసులు చేస్తున్నారు. దీంతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఎవరైతే కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటోళ్ళు ఖచ్చితంగా సో వారు భార్యాభర్తలైతే గనక వారికి సంబంధించి ఆధార్ కార్డ్స్ అనేది ప్రాపర్‌గా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉండవలసి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరైతే సబ్మిట్ చేసి కొత్త రేషన్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తప్పకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, మీరు ఏ సచివాలయ పరిధిలో ఉన్నారో ఆ యొక్క సచివాలయంకి అయితే మ్యాపింగ్ అయితే అయ్యి ఉండాలి. అదేవిధంగా సో మీరు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. అదేవిధంగా ఎవరైతే మీరు పెళ్లి చేసుకున్న మీ భార్య ఉంటుందో వారు కూడా వారి యొక్క తల్లిదండ్రులు రేషన్ కార్డ్‌లో ఉండకూడదండి. ముందుగా స్ప్లిట్ ఆప్షన్ ద్వారా మీరైతే స్ప్లిట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాతే కొత్త రేషన్ కార్డ్‌కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో దీంతో పాటే మీ యొక్క రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్‌కి సంబంధించి ప్రధానంగా ఇంటి పేర్లు అనేది సేమ్ ఒకేలా ఉండేటట్టయితే చూసుకోండి. ఒకేలా ఉంటేనే ఇక్కడైతే అప్లై చేయడానికి అయితే అవుతదండి. సో అదేవిధంగా ఈ యొక్క ఇంటి పేరు అనేది ముందుగానే మార్చుకుంటే బెటరు. మార్చుకోవాలంటే ఖచ్చితంగా మీకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. దీని ద్వారా మార్చుకోండి. దాని తర్వాత రేషన్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకుంటే మీకైతే రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదండి. రేషన్ కార్డులనేవి ఇక మీద స్మార్ట్ కార్డులైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. వచ్చే జూన్ నుంచి అయితే ఒక స్మార్ట్ కార్డులైతే అందరికీ కూడా పంపిణీ చేస్తదండి. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వారందరికీ సంబంధించి. అయితే ఆల్రెడీ ప్రీవియస్‌గా ఉన్న కార్డులు మారుస్తారా అంటే దానికి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వలేదు. త్వరలో అయితే అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో అప్పటిదాకా మనమైతే వెయిట్ చేయాలండి. ఇక రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో